కొత్తగూడెం జిల్లా మనుగురులో జరిగిన బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. శ్రీవారి జ్యువెలరీ షాప్లో దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ రవీందర్ రెడ్డి వెల్లడించారు. అతని దగ్గర నుంచి మొత్తం 162 గ్రాముల బంగారం రికవరీ చేశామని తెలిపారు. ఇప్పటికే దొండగుడిపై 2 తెలుగు రాష్ట్రాల్లో 35 కేసులున్నాయని, అట్టి దొంగను కోర్టులో ప్రవేశపెడతామని డీఎస్పీ రవీందర్ అన్నారు. మనకు ఈ నెల 23వ తారీఖు నాడు మన దగ్గర శ్రీవారి జ్యువెలర్స్ అని ఉంటుంది. మన రోడ్ మీద మన పోలీస్ స్టేషన్ నుంచి టువర్డ్స్ అశోకపురం పోతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ శ్రీవారి జ్యువెలర్స్ అని ఉంటుంది. అక్కడ 23 మధ్యాహ్నం కూడా ఆ షాప్లో దొంగతనం జరిగింది. దానిలో ఏంటంటే 13.2 అంటే 132 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ పోవడం జరిగింది. మనం ఇమీడియట్గా మనకు సమాచారం రాగానే మా ఎస్ఐ ప్రసాద్ బయారం సి ఇన్ఛార్జ్ మనుగురు సీన్కి వెళ్ళడం జరిగింది. సీన్కి వెళ్ళి అక్కడ ఉన్న క్లూస్ అదేవిధంగా సీసీటీవీ కలెక్ట్ చేసి సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్ గారితో సంప్రదించడం జరిగింది. ఆయన ఇమీడియట్ వాళ్ళ ఎస్ఐ రామారావుని మాకు అంటే సహకారం చేయడానికి డిస్ట్రిక్ట్ బయట నుంచి మాకు జిల్లా ఎస్పీ దగ్గర నుంచి పంపడం జరిగింది. దానిలో మేము క్లూస్ వర్కౌట్ చేసి దానిలో దొంగ ఎవరైనా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని పేరు గొర్రెల సత్యనారాయణ ఆకివీడు అని మన భీమవరం జిల్లా ఏపీ. అతను ఐడెంటిఫై చేసినాం. మేము ఐడెంటిఫై చేసి